గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రగులుతూనే ఉంది. తాజాగా దాడుల వరకు వెళ్ళింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో మొదలైన ఉద్యమం ఇప్పుడు జిల్లాలు, మండలాలు, గ్రామాలను కూడా తాకుతోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో గో బ్యాక్ మార్వాడి నినాదం ఉద్రిక్తతలకు దారితీసింది. సదాశివనగర్ లో త్వరలోనే ప్రారంభం కానున్న ఒక మార్వాడి జ్యువెలరీ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం సృష్టించింది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న సదాశివనగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మార్వాడీలకు షాప్ ను అద్దెకిచ్చిన యజమాని ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కామారెడ్డి జిల్లాను తాకినట్టు తెలుస్తుంది. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన కలకలం రేపుతుంది. ఇక్కడ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మార్వాడి షాప్కు చెందినటువంటి బంగారం దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కలకలం రేపుతుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సదాశివనగర్లో గత కొన్ని రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా ఉద్యమం చేస్తున్నారు. మార్వాడీలకు ఇక్కడ షాపులు రెంట్కి ఇవ్వద్దని వాళ్ళంతా ఆందోళన చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక్కడ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మహాలక్ష్మి నగల షాప్కు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో నిన్న వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జరిగింది. ఈ బిల్డింగ్ ఓనర్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఘటన ఎన్ని గంటలకు చెప్పండి. అన్న మిట్ట మధ్యాహ్నము నడి చౌరస్తా మీద నడి రోడ్లు ఉన్న బిల్డింగు పైన పెట్రోల్ పోసి నిప్పంటించిండు ఈ ఊరు మనిషి అవసర శ్రీధరు. ఆయన పిడమర్తి రవిని వాళ్ళ గ్యాంగ్ను తీసుకొచ్చి మా దగ్గర అన్ని విజువల్స్ మొత్తం ఉన్నాయి సార్. మొత్తం తీసుకొచ్చి మా ఇంటిపై ఏమని డిమాండ్ చేస్తుంది ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారంటే మార్వాడోళ్లకు ఏ షాప్ కూడా ఇవ్వద్దు, జ్యువెలరీ షాప్ ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, మేమే పెట్టుకుంటాము అట్లాంటి అన్నాం సార్. మేమే పెట్టుకుంటాము అన్నా కానీ వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. మిట్ట మధ్యాహ్నము 12 నుంచి 12:30 మధ్యలో కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి మా ఇంట్లో నిప్పంటించిండు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాము, పిటిషన్ ఇచ్చినాము. పోలీసులు కూడా మాకు సహకరించారు సార్. సిఐ సాబ్ వచ్చిండు, ఎస్ఐ సాబ్ వచ్చిండు, మొత్తం వాళ్ళు ఎంక్వైరీలోనే ఉన్నారు సార్. మాకు పోలీసులు కూడా సహకరిస్తున్నారు సార్. మా పైన ఇంత దాడి చేయడము మాకు భయభ్రాంతులకు మేము గురవుతున్నాం సార్. అంటే బిల్డింగ్ ఓనర్ మాత్రం తను భయభ్రాంతులకు గురవుతున్నారు ఇక్కడ నిన్న జరిగిన ఘటన పట్ల. ఎందుకంటే వాళ్ళు రెంట్కు ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవ్వద్దు అని చెప్పి గత కొంతకాలంగా బెదిరిస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో మార్వాడికి సంబంధించిన షాపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదాశివనగర్ మండల కేంద్రానికి కూడా కొన్ని షాపులు వలస వస్తున్నాయి. ఈ షాప్ కూడా అందులో భాగంగానే ఇక్కడికి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇంతలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతుంది. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.